హలో అండి. అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఇప్పుడు ఒక మంచి రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని రుచికి తగ్గట్టుగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఆకు చెక్క మసాలా దినుసులన్నీ వేసుకొని కొంచెం జీలకర్ర, చికెన్ గరం మసాలా, 1 కప్పు వరకు పెరుగుని, నిమ్మరసాన్ని, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని 3-4 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మాత్రం ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఈ ముక్కలు నానే టైంలోనే మనం రైస్ని కొలుచుకొని శుభ్రంగా కడుక్కొని తగినన్ని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చాలా అవసరం. ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆనియన్స్ గోల్డెన్ కలర్లో త్వరగా వేగుతాయి. ఇలా వేగిన ఆనియన్స్ని పక్కన పెట్టుకొని వేరే గిన్నెలోకి రైస్ ఉడికేంత వరకు వాటర్ వేసుకొని మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, రుచికి తగ్గట్టుగా సాల్టు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మూత పెట్టుకొని పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా పొంగిన వాటర్లోకి రైస్ని వేసుకొని రైస్ అనేది 80% వరకు ఉడికే వరకు చూసుకోవాలి. వేరే పక్క ఈ చికెన్లోని ఫ్రైడ్ ఆనియన్స్ని ఆయిల్ వేసుకొని మూత పెట్టి రైస్ ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా చికెన్ మగ్గితే సరిపోతుందండి. చికెన్ ఇలా మగ్గే టైంలోని మనకు రైస్ అనేది ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలా రైస్ ఉడికితే సరిపోతుందని ఇలా ఉడికిన రైస్ని చికెన్ పైన లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్స్గా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. మరొకసారి రైస్ని వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఒక గ్లాసులోకి చిటికెడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని రైస్ పైన ఇలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. కింద అడుగట్టకుండా ఉండడం కోసం ఇలా దళచటి ప్యాన్ పెట్టుకొని ఆవిరిపోకుండా ఉండడం కోసం బరువుగా పెట్టుకొని ఒక 25 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.